లూనా చూస్తుంది ఒక సింహం పిల్ల ఆకాశంపై నుంచి కిందకు పడడం. ఈమెకస్సలు ఈ విషయం తెలియదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అని. లూనా దానిని ఇంటికి తీసుకుని వెళ్తుంది. డోర్ ని క్లోజ్ చేస్తూ ఉండగా సడన్ గా అప్పుడే ఒక తోడేలు లోపలికి వచ్చేస్తుంది. దాని నోట్లో ఒక చిన్న తోడేలు పిల్ల ఉంటుంది. లూనా బయటకు వెళ్లి చూస్తుంది. ఈ తోడేలుకి బయటకు వెళ్లడం ఇష్టం లేనట్లు ఉంది. కొంచెం సేపటి తర్వాత అక్కడికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు లూనాతో ఇలా అడుగుతారు, మీరు ఏదైనా ఒక సింహం పిల్లని చూసారా అని. మనకు తెలుస్తుంది ఈ సింహం పిల్లని ఏరోప్లేన్ లో సర్కస్ కి తరలిస్తూ ఉండగా ఏరోప్లేన్ యాక్సిడెంట్ అవ్వడంతో సింహం పిల్ల పైనుంచి కింద పడిపోయింది. లూనాకి ఇష్టం లేదు ఈ సింహం పిల్లని సర్కస్ వాళ్లకు అప్పగించడం. దీంతో లూనా నాకు తెలియదు అని అబద్ధం చెప్తుంది. తోడేలు పిల్ల పాలు తాగుతూ ఉంటుంది. ఇది చూసి సింహం పిల్ల కూడా తోడేలు దగ్గరకు వెళ్లి పాలు తాగుతుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే ఆడ తోడేలు ఈ సింహం పిల్ల పైన కోప్పడలేదు. లూనా ఈ వింతని చూసి నవ్వుతుంది. దీంతో ఈమె ఇద్దరు పిల్లలని తన దగ్గరే పెట్టుకోవాలి అని అనుకుంటుంది. లూనా బయటకు వెళ్లే సమయంలో ఈమె కిటికీ ఓపెన్ లో పెడుతుంది ఆడ తోడేలు బయటకు వెళ్లడానికి. లూనా బయటకు వెళ్లిన తర్వాత ఈ ఆడ తోడేలుని కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటారు. లూనా తర్వాత ఇంటికి చేరుకోగా ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు పిల్లలు ఇంటినంతా చల్లాచెదురు చేసేశాయి. లూనాకి అర్థమవుతుంది అమ్మ తోడేలు ఇక్కడ లేదని. లూనా ఆ తోడేలుని చాలా వెతుకుతుంది కానీ అది ఎక్కడ కనిపించదు. దీంతో ఈమె వెనక్కి వచ్చి ఈ రెండు పిల్లలని చూసుకుంటుంది. అమ్మ తోడేలు వెళ్లిపోయిన తర్వాత లూనానే వీళ్ళిద్దరిని ఒక తల్లిలాగా చూసుకుంటుంది. దీంతో ఈ రెండు పిల్లలు సమయం గడిచే కొద్దీ ఇవి కూడా పెద్దగవుతాయి. ఒక రోజు కొంతమంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. వాళ్ళని చూసి ఇవి రెండు భయపడి పరిగెత్తుతూ ఉంటాయి. లూనా ఇది చూసి వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. బై మిస్టేక్ గా ఈమె కాలు తట్టుకొని కింద పడిపోతుంది. సింహం తోడేలు ఎంత అరుస్తున్నా కూడా ఈమె పైకి మాత్రం లేయడం లేదు. లూనా కళ్ళు తెరవగా ఈమెకు తెలుస్తుంది నేను హాస్పిటల్లో ఉన్నానని. లూనా ఇలా అడుగుతుంది నా సింహం తోడేలు పిల్లలు ఎక్కడ ఉన్నారని. నాన్న ఇలా చెప్తాడు తోడేలుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు. దానిని అక్కడ బాగా చూసుకుంటున్నారు. ఇంకా అది వాళ్ళ అమ్మని కూడా కలుసుకుంది. సింహం పిల్లని చూస్తే సర్కస్ వాళ్ళకి అప్పగించి ఉంటారు. సర్కస్ ఓనర్ ప్రతిరోజు దీనికి ఇంజెక్షన్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఇది ప్రశాంతంగా ఉండడానికి. దీంతో ఇతను డబ్బులు సంపాదించుకోవచ్చు. లూనా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దీంతో ఈమె హాస్పిటల్ నుంచి పారిపోయి పిల్లలని వెతకడానికి వెళ్తుంది. సడన్ గా అప్పుడే సింహాన్ని తన స్నేహితుడు తోడేలు ఉండే ప్రదేశం దగ్గర నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. తోడేలు తన ఫ్రెండ్ సింహం వాసనని పసిగెడుతుంది. ఆ రోజు రాత్రి తోడేలు ఒక గుంతని తవ్వి అక్కడి నుంచి పారిపోతుంది. ఇది పరిగెత్తుతూనే ఉంటుంది. ఆ సర్కస్ క్యాంప్ దగ్గరకు చేరుకున్నంత వరకు ఏదో విధంగా చేసి తోడేలు లోపలికి వచ్చేస్తుంది. సింహం ఒక బోన్ లోపల ఉంటుంది. దానిని బయటకు తీయడం చాలా కష్టం. తోడేలు ఒక స్టిక్ ని తెచ్చి డోర్ ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. సింహం కూడా దానికి హెల్ప్ చేస్తుంది. కొంచెం ప్రెజర్ పెట్టిన వెంటనే ఆ స్టిక్ అనేది విరిగిపోతుంది. దీంతో సింహానికి చాలా కోపం వస్తుంది. ఇది చాలా గట్టిగా అరుస్తుంది. దీంతో తోడేలు పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఓనర్ చూస్తాడు సింహం చాలా కోపంగా ఉండడం. దీంతో ఇతను లాక్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. సడన్ గా అప్పుడే తోడేలు ఇతని పైన అటాక్ చేస్తుంది. సింహం ఇది చూసి అక్కడి నుంచి పారిపోతుంది. ఫైనల్ గా ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. లూనా కూడా వీళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది. మీకు ఏ జంతువు అంటే ఇష్టమో కామెంట్ చేయండి.